మహిళలు పెద్ద ఎత్తున కూర్చునే విధంగా ఏర్పాట్లను చేశారు. ఇక్కడ ఇప్పటికే వేల సంఖ్యలో మహిళలు వచ్చి ఆశీర్లైనటువంటి దృశ్యాల్ని మనం ఏమైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. సో దానికి ఎదురుగా అంటే ఇక్కడ విగ్రహానికి ఎడమ వైపున తెలంగాణ తల్లి విగ్రహానికి ఎడమ వైపున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఇక్కడ మరొక డయాస్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఇప్పటికే ప్రారంభమైపోయాయి. వివిధ సాంస్కృతిక కళారూపాలని ఇప్పటికే ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైపోయాయి. ఇక్కడ వచ్చేటువంటి వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా ఇక్కడ చేశారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇక్కడికి లోపలికి నాయకులను అలౌడ్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ విఐపి గ్యాలరీలో ప్రస్తుతం మనం ఉన్నాము. రఘు, తెలంగాణ ఉద్యమకారులు రఘు ఇప్పుడే ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఒకసారి తెలంగాణ ఉద్యమంతో చాలా అనుబంధం ఉంది ఇతనికి. ఈ విగ్రహం పైన పెద్ద ఎత్తున ఆందోళన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రగ్గర్ ఒకసారి అభిప్రాయం అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రగ్గర్, మీరు సుదీర్ఘమైనటువంటి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది, అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మీరు ఒక ఉద్యమకారునిగా చెప్పండి, అసలు ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఈ ఏర్పాటు ఈ రూపు పైన మీ అభిప్రాయం? చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ తల్లి ఉండాలి. నేను ఈరోజు జరుగుతున్న ఈ విగ్రహావిష్కరణ దానికి ప్రతిరూపం అని నేను అనుకుంటున్నాను. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఇలాంటి విగ్రహావిష్కరణకు అటెండ్ కావడం చాలా ఆనందంగా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ తో కలిసి కూడా పనిచేశారు. ఆనాడు విగ్రహ ఏర్పాటులో మీ అందరి పాత్ర ఉందా? ఆనాడు మీతో చర్చించే ఆ విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగిందా? ఆనాడు లేని అభ్యంతరం ఈనాడు ఎందుకు వస్తుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడైతే నాతోనైతే ఎవరు చర్చించలేదు. మిగతా వాళ్ళతో కూడా చర్చించినట్టయితే నాకు ఎలాంటి సమాచారం లేదు. ముఖ్యంగా కోదండరాం, జేఏసీ ఇలాంటి నాయకులతో చర్చించినట్టయితే ఎలాంటి సమాచారం అయితే నా దగ్గర లేదు. అంటే తెలంగాణ తల్లి ఎవరి తల్లి అయినా కానీ ఉన్నతంగా ఉండాలి అని భావిస్తారు. ఉన్నతమైనటువంటి తల్లి కాకుండా ఒక బీద మధ్యతరగతి తల్లిని ఎందుకు ఉండాలని కోరుకుంటారు ఎవరైనా అని కొన్ని పార్టీల నాయకులు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అంటే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ దేవత గురించి మాట్లాడలేదు. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ఆత్మ. తెలంగాణలో సామాన్య ప్రజానీకము, సామాన్య మహిళ, ఒక తల్లి ఎలా ఉంటుందనేది ఒక ప్రతీకలాగా ఇక్కడ ఉంది. ఒక దేవతను మనం చూడట్లేదు, ఒక తల్లిని చూస్తున్నాము. తల్లిని చూసిన ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది మనకు. ఓకే, తెలంగాణ తల్లిని చూసిన ఫీలింగ్ ఉంది అంటే దేవత వేరు, తల్లి వేరు. దేవతకు ఎప్పుడైనా విగ్రహాలు ఉంటాయి, తల్లికి ఎక్కడా కూడా విగ్రహాలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని రఘు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే తల్లి విషయంలో ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు అనే కొనసాగుతా ఉంది. ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. పెద్ద ఎత్తున మహిళలు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు, ఆసీనులై ఉన్నారు. చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆవిష్కరించబోతా ఉన్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. ఎల్లన్నా, చెప్పండి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పడ్డటువంటి ఇప్పుడు ఈ వివాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? వివాదం అంటే గతంలోనే ఇప్పుడు దొరగడీలను ఆ దర్పంగా చూపించినట్టుగా కనబడతా ఉన్నది. సామాన్య పేద తల్లులను తలపించేటట్టుగా తెలంగాణ తల్లి ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజానికమంతా మాట్లాడుకున్న పరిస్థితి. కానీ 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉండడం వల్ల ఆ ప్రజల ఆశలు నెరవేరలే. ఇవాళ తెలంగాణ తల్లి ఒక పేద సాధ తల్లిగా, ఒక బడుగు బలహీన వర్గాల తల్లిగా, ఒక కూలీ వేసుకునే తల్లికి ప్రతీకగా కనబడతా ఉన్నది. ఇప్పుడు ప్రతి పేద కుటుంబంలో కూడా అయ్యో మా తెలంగాణ తల్లి అని చెప్పేసి హక్కున ఏర్చుకునే విధంగా తెలంగాణ తల్లికి దండం పెట్టే విధంగా ఆ తెలంగాణ తల్లి రూపం కనబడతా ఉన్నది. సరే, కొంతమంది కొన్ని రకాలుగా వాదించినప్పటికీ కూడా